అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం 12 రాశుల వారికి, ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా పరిహారాన్ని చూసినట్లయితే ఈ రోజున 12 రాశుల వారికి కూడా తప్పనిసరిగా శివాలయ సందర్శన, అలాగే శివుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ ఏది మీకు వీలైతే దానికి సంబంధించినవి చేసుకోవడం, లేకపోతే వినడం, శివాలయాన్ని వెళ్ళడం, అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా అక్కడ పూజా విధానాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ దానికి అవకాశం లేకపోతే మీ ఇష్టదేవతా ప్రార్థనతో కూడా మీరు రోజుని ప్రారంభించి ఇష్టదేవత కార్యక్రమాలు చేసుకున్నా కూడా అది కూడా చాలా మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా ప్రధానంగా గోచార ఫలితాలు కనుక ఇవన్నీ గోచార ఫలితాల్లో ఏర్పడుతున్న స్వల్ప ఇబ్బందులు ఏదన్నా ఉన్నా వాటికి సంబంధించి ఈ చిన్న చిన్న పరిహారాలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ, అంటే ఇష్టదేవతా ప్రార్థన కానీ, లేకపోతే ఆ రోజు చెప్పిన శ్లోకాలు వినడం, లేకపోతే చేసుకోవడం, లేకపోతే దేవాలయ సందర్శన చేయడం, ఏది వీలైతే అది, పోనీ ఏది కుదరకపోతే ఇష్టమైన దేవతను ప్రార్థించుకోవడం మొదలైనవి చేసుకోవడం చాలా చక్కగా స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఏ సమస్యకైనా సరే ప్రధానంగా మన జన్మకుండల్ని కూడా చూసుకుంటూ దాని ప్రకారం ముందుకెళ్ళాలి. కాబట్టి ఎప్పుడన్నా చెప్పిన ఏ రాశి ఫలితాలైనా సరే ప్రతి వ్యక్తి ఒక వ్యక్తినే ఉద్దేశించి చెప్పం కనుక, అందరికీ వర్తించేట్టుగా కామన్గా చెప్పేది కనుక ఒకళ్ళకే వర్తించదు కనుక, ఏ వ్యక్తి అయినా సరే అది చూసుకునేటప్పుడు తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి గోచార ఫలితాలు చూసుకోవాలి. చూసుకుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు ఏదైనా ఉంటే దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ ఎలాగో పెడతారు. ఈ గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యలకి మాత్రం స్వల్ప సమస్యలకి ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకోవడం వల్ల మీకు మానసిక శాంతి, ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించుకోవాలి.